పని. రేపు మన బిజీ ఉందా? రేపా ఈవినింగ్ కూడా డాక్టర్ మాది చాలా డాక్టర్ రేపు అని చెప్పాను. నాకు ఒక 1 అవర్ ముందు చెప్పేస్తే నిన్న వేనా అక్కడికి నిన్న వేనా దాని ఇష్టం ఎప్పుడైతే పోతుంది. జయ జయ శ్రీమన్నారాయణ. చరాచర సృష్టిని కాపాడుతున్నటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి. ఇంతకుముందు లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శనం చేయాలంటే సుమారుగా ఒక 100 మైళ్ళు ప్రయాణం చేసి వెళ్ళేవాళ్ళం. దగ్గరలో ఉన్నటువంటి యాదగిరిగుట్ట కానీ ధర్మపురి కానీ వెళ్ళి దర్శనం చేసుకునేవారు. మన మందమరిలోని ఒక 2 సంవత్సరాలు అవుతుంది, సరిగా మార్చి వస్తే 2 సంవత్సరాలు అవుతుంది. మన మందమరిలోని ఎమ్మెల్యే కాలనీ ఊరు రామకృష్ణాపూర్ కొత్త రోడ్డు సమీపంలో వెలిసినటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు కొంగు బంగారమై మన భక్తులందరినీ చక్కగా అంచరణ చేస్తూ ఆ యొక్క భక్తులు వచ్చే భక్తులందరినీ కోరికలన్నీ నెరవేరుస్తూ ఆ స్వామివారు మనకు ప్రత్యేకమైన చక్కనైన అవకాశం ఇస్తూ ఆ స్వామివారి యొక్క మన కోరికలన్నీ నెరవేరుస్తున్నాడు. మన లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో విశేషం ఏంటంటే సంతానం కానిటువంటి వారికి కూడా చాలా మందికి ఈ సంవత్సరం 2 సంవత్సరాల లోపు ప్రతి ఒక్కరు వచ్చి స్వామి వారి దగ్గర ముడుపులు కట్టుకుంటున్నారు, సంతానం అవుతుంది. అదేవిధంగా విశేషమైన స్వామివారి స్వాతి నక్షత్ర సంయుతంలో స్వామివారి యొక్క ప్రతి పౌర్ణమికి పంచామృత ఫలాలతో అభిషేకము, అనంతరం సాయంకాలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణము. ఈ కళ్యాణంలో కూర్చుంటే వారు కూడా సంతానం లేని వారు గారు కూర్చుంటున్నారు. వివాహం కాని వారు కూడా మన దగ్గర లక్ష్మీనరసింహ దేవాలయంలో నాగసుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రతి మంగళవారం అభిషేకం ఉంటుంది. ఎక్కడుంది గారు ఈ మనకు చూస్తే స్వామివారి పక్కన చూస్తే ఈ మనకు స్వామివారికి ఎడమ చేయి వైపు నాగసుబ్రహ్మణ్య స్వామి వారు చక్కగా ప్రతిష్టాపన చేసుకున్నాం. సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేషమైన మన మందమరిలో ఇక్కడ లేనటువంటి నాగసుబ్రహ్మణ్య స్వామి వారిని స్వామివారిని కూడా చక్కగా చూడవచ్చు. మన దగ్గరికి ములకాల మంచిరాలు కానీ గోదావరికి అని భూపాలపల్లి నుంచి వచ్చి స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటున్నారు. చాలా దూరం నుంచి వస్తున్నారు. స్వామివారికి ప్రతి మంగళవారం అభిషేకం చేయడం వల్ల చాలా విశేషమైన ఫలితాలు వస్తున్నాయి. సంతానం లేని వారికి కానీ, వివాహం కాని వారికి కానీ, ఉద్యోగం రావాల్సింది కానీ ఆ స్వామివారికి ఎవరైతే పంచామృతం అభిషేకం చేసి మనస్ఫూర్తి స్వామివారిని వేడుకుంటారో ఆ స్వామివారి యొక్క కటాక్షాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా మనం స్వామివారికి ఒక నిమిషం ఉంటాయో ఆ స్వామివారిని మనస్ఫూర్తి కొనుక్కొని ప్రతి శనివారం స్వామివారికి ముడుపులు కడుతూ ఉంటాం. అది కూడా ఇక్కడ ముడుపులు కూడా చక్కగా విశేషమైన అందరికి ప్రతి ఒక్క కోరికలు నెరవేరుస్తూ ఉన్నారు ఆ స్వామివారు. ఇన్ని ముడుపులలోని ప్రతి ఒక్కరికి అందరికి కూడా చాలా చక్కగా సంతానం గురించి కట్టారు, సంతానం కలిగింది. అదేవిధంగా వివాహానికి కూడా చక్కగా విశేషవంతంగా జరిగింది. అదే చూస్తే స్వామివారికి కుడివైపున గణపతి ఉన్నాడు. ఆ గణపతి అంటే సంకటహర చతుర్థి రోజు చాలా విశేషమైన గణపతికి పంచామృత అభిషేకము. ప్రతి బుధవారం స్వామివారికి ఒక పంచామృత అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. భక్తులు కూడా విశేషంగా వచ్చి ఆ గణపతిని స్మరిస్తుంటాడు. లోకాల అధిపతిలో వాడు గణపతి కాబట్టి ముందు గణపతి పూజ కూడా చాలా విశేషంగా చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం ముందుకు వస్తే స్వామివారి ముందు భాగానికి వెళ్తే విశేషమైన గ్రాచార దోష పరిహారార్థానికై
నవగ్రహ ఆరాధన, నవగ్రహ పూజలు, మండపము, ప్రతి శనివారం స్వామివారికి శనేశ్వర యొక్క అభిషేకం, తైలాలతో అభిషేకం ఉంటుంది. నవగ్రహ పూజ చేసుకుంటే ఆ యొక్క ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళ గ్రాచార దోష పరిహారార్థానికి కూడా నవగ్రహ మండపం వేదిక అయి ఉంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ప్రతి శనివారం తైలాభిషేకం చేస్తూ ఉంటారు. ఒక వివాహం కావాలంటే గురుబలము, శనిబలము చూసుకుని ఉంటాం కాబట్టి ఎవరైతే ఒక చక్కనైన ఈ స్వామివారికి సేవార్థ పూజ కార్యక్రమం చేస్తే ఆ దోష పరిహారార్థం తొలగిపోయి శుభ ఫలితాన్ని అందిస్తుంటారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.